హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. హోమ్లీ స్టైల్లో. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి, పీసెస్కి పట్టేలాగా. మిక్స్ చేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలండి, కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని ఒక్కసారి అలా కలిపేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని టోటల్ 1 అవర్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రీగా పకోడీ వేసేలాగా మనం పీసెస్ ఫ్రీగా ఉంటే బాగుంటుందండి. కొంచెం గట్టిగా ఉంటే పీసెస్ కూడా గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని పకోడీలా వేసేయాలండి. ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా దూరంగా వేసుకోవాలండి. మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా రెడ్డిష్గా వచ్చాక తీసేసుకోవాలండి మనం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి సాల్ట్ కరిగేలాగా. అలాగే 3 ఎగ్స్ కొట్టి పెట్టుకున్నానండి. బాగా బీట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసి బాగా ఎగ్ ఫ్రైలా చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకునేసరికి ఫ్లఫీగా వచ్చిందండి. మెల్లగా కదిలించాలండి. వెంటనే కదిలించామంటే అది బాగా స్మాష్ అయిపోతుందండి. ఎగ్ పీసెస్లా మనకు అసలు కనిపించదు. ఇప్పుడు కొంచెం తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇది కూడా వేసి బాగా మెల్లగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయిందాక వేయించాలండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కారం కూడా ఫ్రై అయినాక ఇందాక మనం వేయించుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలండి. కొంచెం పెద్దగా ఉంటే కనుక చాక్ తోటి కట్ చేసుకోవచ్చండి పీసెస్. ఈ చికెన్ కూడా అందులో వేసి కొంచెం రోస్ట్ అయిన దాకా వేయించాలండి రెండు కూడా. ఇప్పుడు ఉడికించిన అన్నం యాడ్ చేసుకుందామండి ఇందులోకి. అన్నం వేసుకొని అందులో కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్, చికెన్ ప్లస్ రైస్ 3 కలిసేలా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయ్యాక అండి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా అండి. ఇది కూడా బాగా మిక్స్ అయ్యాక కొంచెం అలా కడాయి మీద మూత పెట్టాలండి. రెడీ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.